శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ వార్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 93వ భాగం. శ్రీరామచంద్రుడు తన పట్టాభిషేకానికి వచ్చినటువంటి ప్రముఖులందరినూ సన్మానించి ఆత్మీయంగా వీడ్కోలిచ్చి పంపాలనుకున్నాడు. తన మామగారైన జనక మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, మీరే మాకు పెద్ద దిక్కు. మీ తపోబల ప్రభావం వలన నేను రావణుని వధించి సీతను తిరిగి పొందగలిగాను. ఇవి మీ అండదండలు మాకెప్పుడూ ఉండాలని అభిలషిస్తూ మీకు వీడ్కోలు పలుకుతున్నాను. మీరు దయతో మేమిచ్చే రత్నాభరణం స్వీకరించండి. ఈ ప్రయాణంలో మీకు తోడుగా భర్త శత్రుఘ్నులు ఉంటారు అన్నాడు. అంతటా జనక మహారాజు, అయోధ్యాధిపతి, నీ మర్యాదపూర్వక ఆతిథ్యానికి, వినయ స్వభావానికి నేను ముగ్ధుడయ్యాను. మీరిచ్చే కానుకలను తిరిగి మా అమ్మాయి అయినటువంటి సీతకే బహుకరిస్తున్నాను అని చెప్పి జనకుడు మిథులకు బయలుదేరాడు. పిదప రాముడు యుధాజిత్తుని పిలిచి ఆయన అందించిన సహాయ సహకారాల కృతజ్ఞతలు తెలిపి విలువైన ఆభరణంతో సత్కరించాడు. లక్ష్మణ్ణి తోడుగా వెళ్ళమని చెప్పి యుధాజిత్తుకు వీడ్కోలు పలికాడు. కాశీరాజు, ప్రతర్ధనుడు మొదలైన 300 దేశాల రాజులందరినూ రాముడు ఉచితరీతిని సత్కరించి ఇలా చెప్పాడు. నా మిత్రులైన వివిధ దేశాధిపతులారా, మీరందరూ మా యందు చెప్పిన అభిమానానికి ధన్యవాదములు. రావణుడు సీతను అపహరించాడని తెలియగానే మా సోదరుడు భరతుని పిలుపు మేరకు రావణుడిపై యుద్ధానికి మీరంతా సిద్ధమై వచ్చారు. ఇంతకాలం మీరు మీ రాజ్యాలు వదిలి ఇక్కడే ఉన్నారు. మీరు మీ దేశాలకు వెళ్ళాలని ఆతృపడు సహజమే. మీరు అందించినటువంటి సహాయ సహకారాలు మరువలేనిది. ఎల్లప్పుడూ మీ ప్రేమానురాగాలు కోరుతూ మీరు వెళ్ళుడిగా అంగీకరిస్తున్నాను అన్నాడు. అంతటా ఆ దేశాధిపతులు, ఓ రామ, గొప్ప విజయం సాధించిన నిన్ను మేము అభినందించాలి, పొగడాలి. కానీ గొప్ప వినయం గల నీవు మమ్మల్ని పొగుడుతున్నావు. నువ్వు పట్టాభిషిక్తులు అవ్వటం మేము చేసుకున్న సౌభాగ్యం. నీ అనుగ్రహం వలన మేము ఎప్పుడూ కూడా క్షేమంగా ఉంటాం. నీ అనుగ్రహం మాపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుంటున్నాం అని ఆ రాజులు ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాముడు సుగ్రీవుడిని, వానర బల్లూకు వీరుల్ని అమూల్యమైన వస్త్రాభరణాలతో ఘనంగా సత్కరించాడు. అదేవిధంగా విభీషుడిని, అతని వెంట వచ్చినటువంటి అతని యొక్క అనుచరులను కూడా ఘనమైన కానుకలతో సత్కరించాడు. వారందరినూ కొంతకాలం తన వద్ద అయోధ్యలో ఉంచుకుని విందు వినోదాలతో వారందరినీ సంతుష్టులను చేశాడు. హనుమంతుని, అంగదిని దగ్గరగా కూర్చుండబెట్టుకుని వారి భుజాలపై చేతులు వేసి సుగ్రీవునితో ఇలా చెప్పాడు. సుగ్రీవ, నీ మంత్రి హనుమంతుడు, నీ కుమారుడిని అంగదులు నీవలే నాకు ఎంతో ప్రీతిపాత్రులు. ముఖ్యంగా వీరిని ఎప్పుడూ కష్టపెట్టకు అని దాని మెడలోని హారాలు తీసి అంగదునకు హనుమంతునకు స్వయంగా అలంకరించాడు. పిదప నీలుడు, నలుడు, కేసరి, గంధమానుడు, సుషేనుడు, మైంద్రుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, ధూమ్రుడు మొదలైనటువంటి వానర బల్లూక వీరులందరితో రాముడు ఇలా అన్నాడు. ఓ వానర బల్లూక వీరులారా, మీరందరూ నాకు మిక్కిలి ఆప్తులు, ఆత్మీయులైన సోదరులు. కష్ట సమయంలో మీరు నన్ను ఆదుకున్నారు. మీ సేవలు మరువలేనివి. మీ వంటి వీరుల్ని మిత్రులుగా పొందినటువంటి సుగ్రీవుడు కూడా ధన్యుడు అని పలికి అందరినీ పేరు పేరుగా రాముడు అభినందించి వారందరినీ కూడా ఘనంగా సత్కరించి విలువైన కానుకలు ఇచ్చి సాగనంపాడు. విభీషణుని సేనలకు కృతజ్ఞత తెలియజేస్తూ రాముడు ఇలా చెప్పాడు. మిత్రమా, నీవు ధర్మజ్ఞుడవు. ఈ విషయంలో మీ లంకానగరంలోని రాక్షస ప్రముఖులకు, నీ సోదరులు కుబేరునకు కూడా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనస్సును అధర్మం వైపుకు మరల్చకు. రాజభోగాలు ధర్మబద్ధంగా అనుభవించు. సుగ్రీవుని వలె నీవు కూడా నన్ను గుర్తుంచుకో అని ఆప్యాయంగా పలికి విభీషణుడిని, అతని అమాత్యులను సాగనంపాడు. సుగ్రీవాది వానర వీరులు, బల్లూక వీరులు, విభీషణాది రాక్షసులు శ్రీరాముని సన్నిధిని వీడలేక నీడినటువంటి కన్నులతో తమ నివాసాలకు బయలుదేరారు. ఒకనాడు శ్రీరాముడు తన సోదరులతో కూర్చుని ఉండగా అంతరిక్షమందు పుష్ప విమానం వచ్చి నిలిచింది. ఆ విమాన అధిదేవత, ఓ రామచంద్ర, నేను పుష్పక విమాన అధిదేవతను. నీవు పంపగా కుబీరుని వద్దకు వెళ్ళాను. ఆయన నన్ను మళ్ళీ తిరిగి మీ వద్దకే పంపాడు. శ్రీరాముడు రావణ్ణి వధించి లంకను జయించడం వలన పుష్ప విమానానికి ఆయనే యజమాని కనుక రాముని వద్ద ఉండి ఆయన సేవించు అని ఆజ్ఞాపించి కుబేరు నన్ను మీ వద్దకే పంపించాడు అని అన్నది. అంతట రాముడు, ఓ శ్రేష్టమైన పుష్పకమా, నీకు స్వాగతం.
నీవు కుబేరుని అనుమతితో వచ్చావు కాబట్టి నిన్ను నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి రాముడు పుష్పాలతో పేలాలతో ధూపదీపాలతో పుష్పక విమానాన్ని పూజించాడు. తదుపరి రాముడు, ఓ పుష్పకమా, నీవు నీ ఇష్టం చోట విహరించవచ్చు, నేను స్మరించినప్పుడు వచ్చి నాకు అవసరమైన సేవలను అందించు అన్నాడు. అంతలో పుష్పకం తన ఇష్టమైన దిశగా వెళ్ళింది. ఆ దృశ్యం చూసి భరతుడు, ఓ అగ్రజ, నీ పరిపాలనలో పుష్పకము వంటి వాహనాలు కూడా మాట్లాడటం చూస్తున్నాను. రామ, నువ్వు పరిపాలన చేపట్టిన తర్వాత ప్రజలందరూ వృద్ధులతో సహా ఆరోగ్యంగా ఉన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, ప్రజలంతా ఆనందంగా మాకు ఇటువంటి ప్రభువే కావాలి అంటున్నారు అని అన్నాడు. రాముడు అర్ధకామములను ధర్మ ప్రకారం నడిపించేవాడు, పరిపాలనా కార్యాలను ధర్మ మార్గములో నిర్వర్తించేవాడు. ఉదయం స్నానాధికాలు పూర్తి చేసుకుని అగ్ని కార్యం చేసేవాడు. పూజాగృహమున దేవతలను ఆరాధించి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి బ్రాహ్మణులను విధివిధిగా పూజించేవాడు. పిదప మంత్రుల, గురువుల, సోదరుల సమక్షంలో పరిపాలన విషయాలను పర్యవేక్షించేవాడు. అపరాహ్నమైనమున విశ్రమించేవాడు. సీతాదేవి కూడా పూర్వాహ్నం ముందు దేవాకార్యం నిర్వర్తించి అత్తలందరకు వినయంగా సేవలు చేసేది. పిదప సీతాదేవి చక్కగా అలంకరించుకుని శచీదేవి ఇంద్రుని వద్దకు వచ్చినట్లుగా రాముని వద్దకు వచ్చేది. ఆ విధంగా ఆదర్శప్రాయులైన సీతారాములు రాజార్హమైనటువంటి వివిధ భోగాలను ధర్మబద్ధంగా అనుభవించారు. ఈ విధంగా వారు 10,000 సంవత్సరాలు గడిపారు. ఒకరోజు సీతారాములు ఒక రమణీయమైనటువంటి ఉద్యానవనంలో విహారం చేస్తున్నారు. అప్పుడు రాముడు ఇలా అడిగాడు, వైదేహి, నీ యందు గర్భవతి చిహ్నములు కనిపిస్తున్నాయి. త్వరలో మనకు చక్కని సంతానం కలగబోతుంది అనుకుంటున్నాను. నీ కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అని అన్నాడు. అంతటి సీత చిరునవ్వుతో, స్వామి, నేను పవిత్రమైన ఋషుల యొక్క తపోభూమిని దర్శించాలని అనుకుంటున్నాను. అట్టి మున్యాశ్రమాల్లో ఒక్కరోజు గడపాలనుకుంటున్నాను. ఇదే నా కోరిక అన్నది. రాముడు వెంటనే, సీత, నీవు కోరుకున్నట్లే రేపే తపోవలకు నేను పంపిస్తాను అని మాట ఇచ్చాడు. రాముడు విరామ సమయంలో తన మిత్రులతో వినోదంగా కబుర్లు చెప్పేవాడు. ఆ రోజు విజయుడు, భద్రుడు, కాశ్యపుడు, కాళీయుడు మొదలైనటువంటి మిత్రులు వినోదాత్మకమైనటువంటి హాస్య సమన్వితమైనటువంటి కథలు చెప్పి రాముడిని సంతోషపరిచారు. ఒక సందర్భంలో రాముడు, భద్ర, నన్ను గురించి, సీతను గురించి, నా సోదరులను గురించి ప్రజలు చెప్పుకునే విషయాలు తెలియజేయి అని అడిగాడు. అంతలో భద్రుడు, రామ, ప్రజలందరూ నీ శౌర్య ప్రతాపాల గురించి, న్యాయబద్ధమైన పరిపాలన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారయ్యా అన్నాడు. అప్పుడు రాముడు, భద్ర, మంచి విషయాలు చెప్పావు, మరి చెడ్డ విషయాలు కూడా ఉంటే చెప్పు, నాలో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఉంటే నిర్భయంగా చెప్పు అన్నాడు. అంతలో భద్రుడు, రాజా, ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారు, రాముడు సముద్రమే వారధి నిర్మించి దుష్ట రాక్షసుని వధించి దేవతలకు సాధ్యంగానే గొప్ప కార్యం చేశాడు. కానీ బలవంతంగా రావణ్చి అపహరించబడి ఎంతో కాలం రావణి ఇంట బందీగా ఉన్న సీతను యావగింపు లేకుండా ఎలా స్వీకరించాడు. ఇకపై మనం కూడా మన భార్యలందు ఇలాంటి సాధనమే చూపాలేమో, యథా రాజా తథా ప్రజ అంటారు కదా అని విమర్శిస్తున్నారు అని చెప్పాడు. మిగిలిన మిత్రులు కూడా ప్రజలు అలాగే చెప్పుకుంటున్నారు, భద్రుడు చెప్పిన సత్యమే అని అన్నారు. అంతటా రాముడు ఏం చేశాడో రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం.